మంచి ఉద్యోగం ఉన్న ఒక ఉద్యోగస్తుడు తన కుటుంబం అంతటితో కలిసి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేసుకుంటున్నాడు. ఎవరో కొర్రెలి. అంత ఉద్యోగం ఉన్న ఓడే కూర్చోబెడితే మనం మన కుటుంబాన్ని దేవుని దగ్గర కూర్చోబెట్టాలా వద్దా? మనం ఏమంటాం తెలుసా? ఖాళీ ఎక్కడ ఉంటుందండి? పిల్లల్ని పట్టించుకునేంత ఖాళీ మనకే లేదు, భార్య భక్తిని పట్టించుకునేంత ఖాళీ మనకి లేదు, కుటుంబ భక్తి పట్టించుకునేంత ఖాళీ మనకి లేదు. నువ్వు ఎంత స్థాయిలో ఉన్నా, ఎంత స్థితిలో ఉన్నా, నీ కుటుంబ భక్తి నీ బట్టి బలమైన స్థితిలో ఉండే విధంగా నువ్వు నడుచుకోవాలి. దేవుడు ఖచ్చితంగా కుటుంబ భక్తిని చూస్తాడంటే, మళ్ళీ చెప్తున్నానండి, డ్యామ్ షూర్ అండి, ఖచ్చితంగా భర్తను అడుగుతాడు నీ భార్య ఏదని, ఖచ్చితంగా భార్యను అడుగుతాడు నీ భర్త ఏడని, ఖచ్చితంగా భార్యాభర్తలను అడుగుతారు మీ పిల్లలేరని, ఖచ్చితంగా పిల్లల్ని అడుగుతాడు మీ తండ్రేడని, తల్లేదని. మా నాన్న ఎంత చెప్పినా ఏంటండి నేను చెప్పలేదండి అన్నావు అనుకో, ఏమంటాడు? ఫోన్లో అడిగినా పోతున్నప్పుడు నువ్వు వచ్చావు అదే జాలంటాడా అంట. మరి నువ్వే నేర్చుకున్నావు అంటాడు ఆయన. ఒకళ్ళు మార్చడానికి నువ్వు బోలంత వాక్యాన్ని నేర్చుకున్నావు కదా, కనీసం నీ కుటుంబాన్నైనా నువ్వు మార్చలేదా అని అడుగుతాడు ఆయన ఖచ్చితంగా. అలా అడిగినప్పుడు కొర్నేలి దగ్గర సమాధానం ఉంది, మీ దగ్గర నా దగ్గర సమాధానం ఉంటే చాలు, అంతకుమించి ఏం అక్కర్లేదు. మనం ఊర్లో ఉద్ధరించాల్సిన అవసరం లేదు, మన కుటుంబాన్ని బాగు చేసుకుంటే చాలు.